కింద పడకుండా తీసుకెళ్ళు. రోజు నేను నిద్రలేపు తీసుకురావాలా? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా. అవునా? నువ్వేదో పెద్ద కలెక్టర్ అయినట్టు. ఏంటి మైనా ఏడుస్తున్నావు? ఎందుకు అడుగుతావు అల్లుడు? బడిలో చేర్పించమని పొద్దుటి నుంచి ఒకటే ఏడుస్తా ఉంది. చేర్పిస్తే పోలా? చేస్తున్న పని వదిలేసి ఎట్టా తీసుకెళ్ళమంటావురా అల్లుడు? అంతే కదా, నువ్వు నీ పని చూసుకో. రామైనా అరే రమ్మంటున్నాను కదా. వస్తానవ్వా. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త. సార్ నమస్తే సార్. ఏంట్రా? మన ఫ్రెండే సార్, చేర్చుకోండి సార్. సగంలో వచ్చి కూర్చోడానికి ఇదేమన్నా సినిమా థియేటరా? చెప్పనా? మా నాన్నతో చెప్పనా? వెళ్ళి కూర్చోమ్మా, పోమ్మా. ఇదిగో మైనా, బాగా చదువుతావు కదూ? మణి, బండప్ మణి, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. ఏంటి మైనా ఒక్కదానివే వచ్చావు? నన్ను అడిగింటే నేను కోసి తెచ్చేవాడిని కదా. అన్నా ఆపలరాజన్నా, నా ఫ్రెండే అన్నా, వదిలేయన్నా. రే బసవయ్య కొడక, దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఎట్టా ఇచ్చిస్తేనే మిగతా పిల్లలకు కూడా భయం ఉంటది. అరే ఊరుకోన్నా, మిగతా పిల్లలు నా మైనా ఒకటేనా? ఏయ్ నువ్వు రామైనా, అరిసాకు ఒక కరవదు. రామైనా నేను చూసుకుంటానంటా కదా. అరే రామంటున్నాను కదా. నువ్వు రామైనా. రామైనా త్వరగా రా, వెళ్దాం రా. నన్ను కొరికి పారిపోతారా? రేపు ఉందరా మీకు పంచాయితీ. నాకు కూడా పంచండి రా. రే ఇంతకు ముందు నాకు 200 ఇవ్వాలిగా, ముందు ఆ డబ్బులు, తర్వాత నీకు ముక్కేస్తా. మంచిదే తీరుస్తా కదా. రే బసవా, నీ కొడుకు నన్ను ఎట్ట కొరికాడో చూడు. అప్పు తీర్చేయచ్చు. ఒక్క కన్నా హీనంగా కొరికాడు రా. రే బసవా, ఇంకేమైనా పిచ్చి పెట్టిందా? ఏం చేస్తున్నారా? కొడుకు కొరికాడని చెప్తే నా వాచి ఉంగరం తీసుకుంటాయిందిరా. మా అబ్బాయి నేను కొరికితే ఆసుపత్రికి వెళ్ళాలి. నాతో చెప్పేం లాభం? నేను డాక్టరా. బుద్ధి లేక నీ దగ్గరికి వచ్చా. నా వాచి ఉంగరం ఎవరా? వెళ్ళరా, వేడేళ్ళకి సరిపోతుందిలే. బసవా బసవా ఇచ్చేరా. రే ఏంటే ఇచ్చేరా బసవా, ఇచ్చేరా. చెప్పనా?